ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ఫిబ్రవరి 4th క్యాన్సర్ డే. క్యాన్సర్ డే సందర్భంగా మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ భరత్ గారు. మరి క్యాన్సర్ మీద వారు ఎలాంటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? ప్రజెంట్ ఆయన క్యాన్సర్కి సంబంధించి చాలా కేసెస్ చూసే ఉంటారు. అయితే ప్రజల్లో ఎలాంటి అవగాహన ఉంటే మంచిది, అలాగే క్యాన్సర్కి ట్రీట్మెంట్ దేనికి సక్సెస్ అయింది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఫిబ్రవరి 4th క్యాన్సర్ డే. అవునండి. ఇది చాలా సైలెంట్గా వచ్చే కిల్లర్. చాలా మంది భయపడిపోతుంటారు. క్యాన్సర్ అనగానే ఫస్ట్ వాళ్ళు కొలాప్స్ అయిపోతుంటారు. నాకు క్యాన్సర్ వచ్చింది, నేను చనిపోతానేమో అనేసి మెంటలీ డిసైడ్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సూచన ఏంటి? ఓకే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిబ్రవరి 4th వరల్డ్ క్యాన్సర్ డే అనేసి ప్రపంచం అంతా కూడా దీన్ని అందరికీ ఎడ్యుకేట్ చేయడానికి కోసం అని చెప్పేసి చేస్తున్నారనమాట. సో ఎందుకు అనేసి అంటే క్యాన్సర్ అనగానే అందరూ దే ఫీల్ ఇట్ లైక్ ఎ డెత్ సెంటెన్స్. సో నేను మీకు చెప్పినట్టు ఇంతకుముందు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ డెత్ సెంటెన్స్. వీ కెన్ ప్రివెంట్ ద క్యాన్సర్స్ అండ్ వీ కెన్ ఆల్సో ట్రీట్ ద క్యాన్సర్స్ విత్ గుడ్ క్యూర్ రేట్స్ ఆల్సో. సో ఎందుకు మరి భయపడుతున్నారు అంటే అవగాహన సరిగా లేకుండడం వల్ల, సో చాలా అపోహలు మనలో ఉండడం వల్ల. ఇవి రెండే రీజన్స్ అండి. అవగాహన లేకపోవడము, అనవసరమైన అపోహలు ఎక్కువగా ఉండడం. అవి రెండు ఫస్ట్ భయభ్రాంతులను చేస్తాయి అన్నమాట. సో క్యాన్సర్ అనగానే పేషెంటే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ అట్మాస్ఫియర్, ఐ మీన్ ఫ్యామిలీలో అట్మాస్ఫియర్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో అట్మాస్ఫియర్ కానీ, అందరికీ ఒక రకమైనటువంటి గుండె గుబేలు అనేటువంటి శబ్దం లాగా అనుకుంటూ ఉంటారనమాట. ఎందుకు అంటే దానికి పేషెంట్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ కూడా టైం ఇవ్వాల్సి వస్తుంది. దే విల్ ఆల్సో సఫర్, ఫైనాన్షియల్గా సఫర్ అవ్వాల్సి వస్తుంది, లాంగ్ ఫాలోఅప్స్ ఉంటాయి. సో ఇవన్నీ. సో మరి మనము ఇలాంటి మహమ్మారితో పోరాడాలంటే మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. సో దీనికి నేను ఈ మీడియా ద్వారా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫ్యూ సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్, అవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కో రకమైనటువంటి సిమ్టమ్స్ మనకి చెప్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నోటి క్యాన్సర్ ఉందనుకోండి, ఏదైనా నోట్లో పుండు కానీ, ఒక మానని పుండ్లు అంటాం కదా, మానని పుండ్లు ఒక 2 వారాల నుంచి 3 వారాల తర్వాత మానట్లేదు అనుకుంటే, నోట్లో కురుపులు కానీ పుళ్ళు కానీ, దెన్ అది ఒకసారి మనం డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి విషయం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అన్నవాహిక క్యాన్సర్ అనుకోండి. అన్నవాహిక క్యాన్సర్ అంటే మింగడం ఇబ్బంది రావడం కానీ, ఏమన్నా ఇనిషియల్గా మనకు సాలిడ్ ఫుడ్స్ తినడం కూడా ఇబ్బంది, తర్వాత లిక్విడ్స్ కూడా పోవట్లేదు అనేసి అనుకుంటే అన్నవాహిక క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. డిస్ఫేజియా అంటాం అనమాట. అండ్ స్టమక్ క్యాన్సర్కి వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే మనకి మోషన్ నల్ల రంగులో పోవడం కానీ, కొంచెం తిన్నా కూడా చాలా తిన్నటువంటి సెన్సేషన్ రావడం, ఫీలింగ్ రావడము, అన్నం ఎక్కువగా తినబుద్ధి కాకపోవడము, అలాంటివన్నీ కడుపు ఉబ్బినట్టు అనిపించడం, చాలా ఎక్కువగా ఫుల్నెస్ బ్లోటింగ్ అంటాం కదా, అలా ఉండడం, ఇవన్నీ. అండ్ మోషన్ నల్ల రంగు పోవడం కానీ, మోషన్లో బ్లడ్ పడడం కానీ, ఇవన్నీ కూడా కోలాన్ క్యాన్సర్కి, రెక్టమ్ క్యాన్సర్కి సిమ్టమ్స్ అనమాట. అండ్ ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ అంటే కొన్ని డేస్ కాన్స్టిపేషన్ రావడం, కొన్ని డేస్ ఏంటంటే లూజ్ మోషన్స్ వెళ్ళడం, ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ ఆఫ్ స్టూల్ అంటే మోషన్కి వెళ్ళినా కూడా మొత్తం కంప్లీట్గా వెళ్ళినట్టు అనిపించకపోవడం, ఫీలింగ్ లేకపోవడం. అండ్ ఎర్లీ మార్నింగ్ స్పూరియస్ డయేరియా అంటాం. అంటే ఏంటంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చాలా మోషన్ వస్తుంది అన్నట్టు వాళ్ళు వెళ్తారు, బట్ ఓన్లీ వాటరీ టైప్లోనే వెళ్ళి మళ్ళీ ఇంకొంతసేపు కాగానే మళ్ళీ మోషన్ వస్తుందనే ఫీలింగ్లో ఉంటారు. సో ఇట్స్ అ సైన్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్ అనమాట. అండ్ సర్వైకల్ క్యాన్సర్కి సిమ్టమ్స్ ఇంతకుముందు మీకు చెప్పినట్టు అబ్నార్మల్ అండ్ ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ రావడం కానీ, పోస్ట్ కాయిటస్ తర్వాత కూడా బ్లీడ్ అవ్వడం కానీ, అబ్నార్మల్ వజనల్ డిశ్చార్జ్, లోవర్ అబ్డామినల్ పెయిన్, ఇవన్నీ కూడా సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్. బ్రెస్ట్ క్యాన్సర్కి లంప్ రావడం, బ్రెస్ట్లో ఒక లంప్ నోటీస్ చేయడం, నిప్పుల్ రిట్రాక్షన్, రీసెంట్ నిప్పుల్ రిట్రాక్షన్, ఏదైతే ప్రొట్రూడ్ ఉండాల్సిన నిప్పుల్ ఇంతకుముందు ప్రొట్రూడ్ ఉండి ఇప్పుడు రీసెంట్గా నిప్పుల్ రిట్రాక్ట్ అయిపోయింది అంటే దట్ ఈస్ అన్ అలార్మింగ్ సైన్. అండ్ చంకలో ఏమైనా గడ్డలాగా తగలడము, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క లక్షణాలు అనమాట. అయితే సార్, చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. మానవ శరీరంలో ప్రతి దానికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దీంట్లో చాలా సివియర్వి కొన్ని ఉన్నాయి. కొన్ని ఏంటంటే మొదటి స్టేజ్ లో ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ తోటి క్యూర్ అయిపోతాయి. బట్ సివియర్ గా ఉన్నటువంటి క్యాన్సర్స్ ఏంటో చెప్తారు? ఓకే.
మీరు అడిగినట్టు కొన్ని థైరాయిడ్ క్యాన్సర్ ఉందనుకోండి, థైరాయిడ్ క్యాన్సర్ ఈజ్ వెరీ గుడ్ క్యాన్సర్. దాంట్లో సర్వైవల్ రేట్స్ 98 to 99% చెప్తుంటాం అనమాట. ఓకే. అలా కొన్ని సివియర్కి ఎక్కువ ఉన్న క్యాన్సర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటాం, కొలాంజియో కార్సినోమాస్ అంటాం, లివర్ కాకుండా గాల్ బ్లాడర్ క్యాన్సర్ అంటాం. ఇవన్నీ కూడా కొంచెం అడ్వాన్స్ స్టేజ్లోనే మనకి ఐడెంటిఫై అవ్వడం కానీ అండ్ ట్రీట్మెంట్స్కి సరిగా రెస్పాండ్ కాకుండా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉన్న క్యాన్సర్స్ అంటే ఇవే అనమాట. సో కోలాన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ ఇవన్నిటికీ కూడా అత్యాధునికమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సర్జరీ, ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ మల్టీ డిసిప్లినరీ ఉండి అండ్ ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేసుకునేటువంటి విధానం కూడా మనకు ఉంది. బట్ కొన్ని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఉంటాయి, అవి పేషెంట్కి స్టేజ్ 4 వచ్చే వరకు కూడా తెలియకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. హైలార్ కొలాంజియో కార్సినోమా అంటాం, అది కూడా పేషెంట్ జాండీస్, ఒక రకమైన జాండీస్ అంటారు. దీంట్లో అవి వచ్చి దాని రెట్రోస్పెక్టివ్గా చూసినప్పుడు మాత్రమే అది కనబడుతుంటాయి. సో అందులో సర్వైవల్ రేట్స్ తక్కువ ఉంటాయి అనమాట కొన్ని కొలాంజియో కార్సినోమా, ప్యాంక్రియాటిక్ కార్సినోమాస్లో. సో ఇవి కొంచెం ఈవెన్ ఎక్కువ ఇబ్బంది పెట్టేటువంటి క్యాన్సర్స్ అన్నమాట. అయితే కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవన్నీ కూడా వీటి మీద చాలా అపోహలు ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మనం చాలా సిక్ అయిపోతాము, హెయిర్ ఫాల్ అయిపోతుంది, మనిషి నీరస పడిపోతారు అనేసి అనుకుంటూ ఉంటారు. మరి ఇది నిజంగానే మనిషిని అంత కృంగతీస్తుందా? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? దీన్ని తట్టుకోవడానికి మళ్ళీ ఏదైనా మెడికేషన్? అవునండి, కీమోథెరపీ అనేది ఒక క్యాన్సర్ కణాలని మనము చంపడానికి ఇచ్చేటువంటి మందు అది. సో అది మన బాడీలో ఇంజెక్ట్ అయిపోయిన తర్వాత క్యాన్సర్ సెల్స్నే కాకుండా నార్మల్ సెల్స్ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది అన్నమాట. బట్ ఎట్ ద సేమ్ టైం మనకి రిస్క్ అండ్ బెనిఫిట్ చూసుకుంటాం అనమాట. మనకి క్యాన్సర్ అనేది దాన్ని కట్ చేసుకోవడానికి మనము ఈ ట్రీట్మెంట్ తీసుకుంటాము. బట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కీమోథెరపీలో చూస్తుంటామండి. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి టెక్నిక్స్, ఇప్పుడు మీరు అన్నట్టు హెయిర్ ఫాల్ ఏదైతే చెప్తున్నారో, హెయిర్ ఫాల్ తగ్గియడానికి స్కాల్ప్ కూలింగ్ థెరపీ అని ఉంటుంది, స్కాల్ప్ కూలింగ్ డివైజెస్ ఉంటాయి. సో అది పెట్టుకుంటూ మనం కీమోథెరపీ ఇస్తుంటే హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఇంతకుముందు కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది, ఎందుకంటే సపోర్టివ్ మెడికేషన్స్ పెరిగినాయి అనమాట. సో ఇదివరకు ఇప్పుడు మీరు అన్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏమైనా మెడికేషన్ తీసుకోవాలంటే, అవునండి, సపోర్టివ్ మెడికేషన్స్ డెఫినెట్గా ఎవరైతే కీమోథెరపీ ఇస్తారో ఆ డాక్టర్ గారు మీకు సపోర్టివ్ మెడికేషన్స్ కూడా ఇస్తారు. మనకి బ్లడ్ కణాలు తగ్గడం కానీ అలాంటి అండ్ అనీమియా రావడం, హిమోగ్లోబిన్ తగ్గడము, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ తగ్గడం ఇవన్నీ చూస్తుంటాం. సో కాకపోతే అవన్నీ కూడా టెంపరీ ఉంటాయి అనమాట. సో వన్స్ కీమోథెరపీ షెడ్యూల్ అయిపోయిన తర్వాత దే విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. హెయిర్ ఫాల్ అవుతుంది కాదని చెప్పట్లేదు, కాకపోతే మళ్ళీ ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ అండ్ యూ విల్ నాట్ బి రికగ్నైజ్డ్ దట్ షీ అండర్వెంట్ సమ్ క్యాన్సర్ కీమోథెరపీ. అలా రేడియేషన్ తోటి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నటువంటి రేడియేషన్ కానీ అండ్ ప్రాపర్ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటూ ఇచ్చే రేడియేషన్లో ఇంతకుముందు ఎలా అయితే రేడియేషన్ ఉన్నారో ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ ఐ కెన్ సే ఇట్ మోర్ దెన్ 70 to 80% రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోయాయని చెప్పొచ్చు అనమాట. సో భయభ్రాంతులు అవ్వాల్సినటువంటి అవసరం లేదు. బట్ మానసికంగా కూడా పేషెంట్స్ ధైర్యంగా ఉంటే దట్ ఈస్ మోర్ ఫెచింగ్ టు దెమ్. అలా ట్రీట్మెంట్ ఇచ్చే ఎంత అయితే మన క్యాన్సర్ ట్రీట్మెంట్, సర్జరీ కానీ కీమో, రేడియేషన్ ఎంత అయితే ఉంటుందో వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటే మాత్రం డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఆ ధైర్యం అనేది పేషెంట్స్ కి డాక్టర్స్ ఎలాగో అందజేస్తూ ఉంటారు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ డెఫినెట్గా కావాలండి. వన్స్ దే ఆర్ గాట్ క్యాన్సర్ అనగానే కొన్ని ఊర్లలో చూస్తుంటామండి, పేషెంట్స్ దగ్గరికి వచ్చి వేరే వాళ్ళు వచ్చి మీకు క్యాన్సర్ అంట కదా, వాళ్ళు అలా చనిపోయారు, ఇలా చనిపోయారు అని చెప్పేసి వాళ్ళకున్న మానసిక శక్తిని కూడా ఇంకా కుంగిపోతూ ఉంటారు. అలాంటిది మాత్రం మీరు వాళ్ళ దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు అని అడగకపోయినా పర్లేదు, కానీ అలా ఉన్నావు అని చెప్పి మాత్రం వెక్కిరించద్దు అండ్ వాళ్ళకి ఏదో లేని అనుమానాలు క్రియేట్ చేయకూడదు అనమాట. సో క్యాన్సర్ అనేది మీరు అన్నట్టు నాట్ ఓన్లీ పర్సన్నే కాకుండా, శరీరాన్నే కాకుండా మనసుని, చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అయితే సార్ కొన్ని రకాల క్యాన్సర్స్ కి వ్యాక్సిన్ ఉందనేసి అన్నారు, ఎన్ని రకాల క్యాన్సర్ కి ఉంది అండ్ అది ఎప్పుడు తీసుకోవాలి? ఓకే అండి, మనము సర్వైకల్ క్యాన్సర్ కి వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నాము. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ సర్వరిక్స్ అండ్ గార్డిసెల్ అనే వ్యాక్సిన్స్ ఉంటాయి అనమాట. సో అది 0, 1 and 6 months షెడ్యూల్లో తీసుకుంటుంటాము. అది దానివల్ల మనకి 9 to 16 years ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు ఎవరైతే సెక్షువల్లీ ఇన్యాక్టివ్ ఉంటారో వాళ్ళు, అండ్ ఈవెన్ ఇఫ్ సెక్షువల్లీ యాక్టివ్ అయిన తర్వాత కూడా వీ కెన్ టేక్ వ్యాక్సిన్, బట్ ద ఎఫికసీ ఈజ్ నాట్ ప్రూవెన్, నాట్ అప్ టు ద వీళ్ళకి ఉన్నంత ఎఫికేషియస్గా ఆ వ్యాక్సిన్ అందులో పనిచేయదు. బట్ వీ కెన్ టేక్ దట్.
నో నాట్ ఏ ప్రాబ్లం. ఒక బిఫోర్ ఒక 40 ఇయర్స్ బిఫోర్ 40 తీసుకోవచ్చండి. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి లివర్ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఇది హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేది 2 వైరస్లు కూడా లివర్ క్యాన్సర్ని కారకాలుగా ఉంటాయన్నమాట. సో మనకి హెపటైటిస్ బి వైరస్కి వ్యాక్సిన్స్ ఉంటాయండి. అదిన్ని ఆల్మోస్ట్ మనకి ఇమ్యునేషన్ షెడ్యూల్లోనే ఆల్రెడీ ఉంది. అది నేషనల్ ఇమ్యునేషన్ షెడ్యూల్లో మనం పిల్లలుగా ఉన్నప్పుడే 0-6-14 వీక్స్లోనే అప్పుడే హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది తీసుకుంటాం అనమాట. ఒకవేళ పిల్లల్లో తీసుకోకపోతే తర్వాత తీసుకోవచ్చు. అది ఏ ఏజ్ వరకు తీసుకోవచ్చు? ఏ ఏజ్ అయినా తీసుకోవచ్చు. ఓకే, లిమిట్ ఏం లేదు. హెపటైటిస్ బికి అలా లిమిట్ ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్యాన్సర్ కి సంబంధించి చాలా చక్కటి అవగాహనలు, అలాగే వ్యాక్సిన్లు దేనికి వ్యాక్సిన్ తీసుకోవాలి అంటే ఏ సమయంలో తీసుకోవాలి అండ్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.